క్రీస్తునందు ప్రియులరా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. యోబు గ్రంథం 39వ అధ్యాయం. ఈ దిన మన ధ్యానాంశంగా ఉంది. సుడిగాల్లోని యెహోవా ప్రత్యక్షమై యోబుతో మాట్లాడుతున్నాడు. దేవుని మాటలు కొనసాగుతున్నాయి. ఈ అధ్యాయం అంతా కూడా ప్రశ్నలతో యోబును సంధిస్తున్నాడు దేవుడు. యోబు జవాబులు చెప్పాలని దేవుడు ఎదురు చూడడం లేదు. దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు యోబు గ్రహించాలి. అలాగే మానవుడు తనకు ఏమి తెలుసునని దేవుణ్ణి ప్రశ్నించగలడు అన్న భావనతో ఈ మాటలు కొనసాగుతున్నాయి. ఈ అధ్యాయంలో ఒక 6 జంతువులు లేదా పక్షులకు సంబంధించిన వివరణ రాయబడింది. మొదటి వచనంలో కొండ మేకల గురించి, అలాగే 5వ వచనంలో అడవి గాడిదకు సంబంధించి, 9వ వచనంలో గురుపోతు గురించి రాస్తున్నాడు. అలాగే 13వ వచనంలో నిప్పుకోడి, ఇక 19వ వచనంలో గుర్రం యొక్క బలమును వివరిస్తున్నాడు. 26వ వచనంలో డేగ లేదా పక్షిరాజు గురించిన వివరణ. దేవుడు యోబుకు జ్ఞానోదయం కలగజేసే ఈ అంశాల్లో నుంచి ఆధ్యాత్మికమైన కోణాన్ని మనం చూద్దాం. వీలైనంత వరకు 2-3 అంశాలు మనం ధ్యానించే ప్రయత్నం చేద్దాం. మొదటి మాట ఏంటంటే, అడవిలోని కొండ మేకలు ఈను కాలము నీకు తెలియనా. వీటిని మనము మౌంటైన్ గోడ్స్ అంటుంటాం. ఇవి చూడడానికి కాస్త చిన్నవిగా అనిపించినా మరి ఏ ఇతర జంతువులతో కూడా వీటిని మనం పోల్చలేము. మీకు ఈ రోజుల్లో అందరికీ ఈ సెల్ ఫోన్స్ అందుబాటులో ఉన్నాయి కనుక మీరు గూగుల్ చేసి కూడా చూడవచ్చు. అవి నివసించే స్థలం, వాటికి ఉన్నటువంటి సామర్థ్యం లేదా శత్రు చేతుల నుండి తప్పించుకునేటువంటి వైనం చాలా అద్భుతం. క్రూర జంతువులు వాటిని వెంటబడినప్పుడు, పులులు లేదా తోడేళ్ళు ఇలాంటి వెంటబడినప్పుడు వాటికి అందకుండా కొండ అంచులకు వెళ్తాయి. నిటారుగా ఉండే కొండల మీద కూడా ఓ చిన్న ఆధారం చేసుకొని అవి నిలబడగలుగుతాయి. వడిగా వేగంగా అవి పరిగెత్తగలుగుతాయి. ఈ మొదటి వచనంలో ఒకవైపున కొండ మేకలు అంటూ లేళ్ళు పిల్లలు వేయు కాలం గ్రహింపగలవా అంటూ లేళ్ళను కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రవక్త అయినటువంటి హబక్కుకు ఈ మాటల్ని క్లెయిమ్ చేస్తున్నాడు. చూడండి, చివరి అధ్యాయంలో మనకు బాగా పరిచయవాకులే 17 నుండి చూస్తే, అంజూరపు చెట్లు పోయకుండినా, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినా, ఒలివ చెట్లు కాపు లేక ఉండినను, చేన్లోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించేదను, నా రక్షణకర్త నా దేవుని యందు నేను సంతోషించేదను అంటూ అతి ప్రాముఖ్యమైన అంశం ఏంటి? ప్రభువకు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాలం లేడి కాలవలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవ చేయును. శత్రువుల చేతుల నుండి తప్పింపబడినటువంటి దావీదు కీర్తన 18వ అధ్యాయంలో ఆయన నా కాళ్ళు జింక కాళ్ళ వలె చేయుచున్నాడు, ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నాడు అని రాస్తాడు. ఈ భక్తుల అనుభవాలను మనం కూడా వాగ్దాన రూపంగా తీసుకోగలిగితే ద్వితోపదేశకాండంలో ఒక మంచి మాట 32వ అధ్యాయం మనకు కనబడుతుంది. 13వ వాక్యం, భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వాని ఎక్కించెదను. దేవునికి స్తోత్రం. ఇక రెండవ అంశం ఏంటంటే 39వ అధ్యాయంలో 9వ వచనం చూడండి. గురుపోతు నీకు లోబొట్టుకు సమ్మతించునా, అది నీ శాలలో నిలుచునా, పగ్గమ్మ వేసి గురుపోతును నాకటి చాలులో కట్టగలవా, అది నీ చేత తోలబడి లోయలను చదును చేయునా. మానవుని యొక్క సామర్థ్యము కేవలం పరిధి గలది. అతడు కొన్నిటిని మాత్రమే చేయగలుగుతాడు, అది కూడా దేవుని యొక్క సహాయంతోనే. అయితే ఇక్కడ మనం కనబడుతున్నటువంటి ఈ గురుపోతు అనే అంశాన్ని మన ఆత్మీయ ప్రగతి కొరకు ఆధ్యాత్మికమైన కోణంలో మనం చూడాలి. కీర్తన 92లో ఒక మంచి ఉదాహరణ మనకు కనబడుతుంది. 10వ వాక్యంలో, గురుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తితివి, క్రొత్త తైలముతో నేను అంటబడి తిని. ఇంగ్లీష్ బైబిల్లోనేమో వైల్డ్ ఆక్స్ అని రాశారు. ఈ గురుపోతు అనేది బలమునకు మరియు శక్తికి సాదృశ్యంగా ఉంది. దైవజనుడైనటువంటి మోషే మృతి పొందక మునుపు 12 గోత్రాలను దీవిస్తూ దీవెన వచనాలు మాట్లాడుతూ ద్వితోపదేశకాండం 33వ అధ్యాయంలో యోసేపు గురించి అంటున్న మాటల్లో 17వ వచనంలో అంటాడు, అతని వృషభమునకు మొదట పుట్టిన దానికి ఘనత కలదు, అతని కొమ్ములు గురుపోతు కొమ్ములు అని రాస్తాడు. ఒకవైపున గురుపోతు అనేది స్ట్రెంగ్త్ అండ్ పవర్కి సాదృశ్యమైతే, మరోవైపున వేగమును కూడా పోల్చదగినది.
ఇజ్రాయేల్ ప్రజల్ని శపించడానికి నిలబడినటువంటి బిలామును గద్దించి దేవుడు అతని ద్వారా పలికించబడినటువంటి ఆశీర్వచనాలు, అతడు యాకోబును గురించి ఇజ్రాయెల్ గురించి పలికినటువంటి దేవోక్తి. సంఖ్యాకాండం 23వ అధ్యాయంలో 22వ వచనంలో అంటాడు, రాజు యొక్క జయధ్వని వారిలో ఉన్నది, దేవుడు ఐగుప్తు నుండి వారిని రప్పించెను, గురుపోతు వేగము వంటి వేగము వారికి కలదు. ఇక యోబు గ్రంథం 39వ అధ్యాయంలో నేను చూపించాలన్న 3వ అంశం ఏంటంటే 26వ వాక్యం, డేగా నీ జ్ఞానం చేతని ఎగురున, అది నీ ఆజ్ఞల వల్లనే తన రెక్కలు దక్షిణ దిక్కునకు చాచున. పక్షిరాజు నీ ఆజ్ఞకు లోబడి ఆకాశ వీధికి ఎక్కున, తన గూడు ఎత్తైన చోటను కట్టుకొనున్న. దేవుడు సృష్టి యావత్తుకు ఆయనే అడ్మినిస్ట్రేటర్, ఆయనే ఆథర్. సమస్తము ఆయన మూలంగా కలిగింది, ఆయన ద్వారానే కొనసాగుతోంది. ఈ ప్రశ్నలన్నిటి ద్వారా యోబు ఎంతగా పశ్చాత్తపడ్డాడో రాగల పాటలు మనం చూస్తాం. అయితే ఇక్కడ దేవుడు జ్ఞాపకం చేస్తున్నటువంటి ఈ పక్షిరాజు వైపు చూస్తూ మరొక విషయాన్ని మనం గమనించాలి. మొదటగా మనం జ్ఞాపకం వచ్చే అంశం ఏంటంటే అది ఉన్నతమైన స్థలములలో, ఎత్తైన స్థలములలో ఎగురుతూ ఉంటుంది. ఈ పక్షిరాజు పక్షుల్లో మరి దేన్ని కూడా అది ఖాతరు చేయదు, గాలి తుఫాన్లను కూడా అది పట్టించుకోదు. ఇక ఆకలితో అది చావాల్సిన అవసరమే లేదు. దాని కాళ్ళలో, దాని ముక్కులో దాని బలం ఉంది. గతంలో కూడా దాని విషయం ధ్యానించి ఎన్నో ఆత్మీయ పాటలు మనం నేర్చుకున్నాం. ప్రాముఖ్యంగా స్ట్రెంగ్త్ రెన్యువల్ అనేది, లేదా రెన్యూ యువర్ స్ట్రెంగ్త్ అనేది పక్షిరాజు మనకు నేర్పిస్తున్నటువంటి పాఠం. యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో 31వ వచనంలో ఆయన అంటున్నాడు, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు, వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. ఈవెన్ దేవుడు కూడా తనను పక్షిరాజుతో పోల్చుకున్నాడు. నిర్గమకాండం 19వ అధ్యాయంలో 4వ వచనం మనం చూస్తే, మన పితరులను ఐగుప్తు నుంచి నడిపిస్తున్నప్పుడు గద్ద రెక్కల మీద మోసినట్లుగా నేను మోసాను అంటాడు. ఇక ఈ పక్షిరాజు పరలోకంలో కూడా స్థానాన్ని సంపాదించుకుందని చెప్పాలి. అటు యెహెజ్కేలు గ్రంథం 10వ అధ్యాయం 14వ వచనంలోను, ప్రకటన గ్రంథం 4:7లోను కెరూబులలో ఒక్కొక్క దానికి 4 ముఖములు ఉండెను. మొదటిది కెరూబు ముఖము, రెండవది మానవ ముఖము, మూడవది సింహపు ముఖము, 4వది పక్షిరాజు ముఖము. ఏదేమైనా ఈ సృష్టిని, ఆ సృష్టిలో ఉన్న యావత్తును గమనిస్తున్నప్పుడు మరింతగా మనం దేవుణ్ణి అర్థం చేసుకునేటువంటి అవకాశం ఉందని నేను నమ్ముతున్నాను. ఈ ఆధ్యాత్మికమైన ఉన్నతమైన అనుభవాల గుండా దేవుడు మిమ్మల్ని నడిపించాలన్నది నా ప్రార్థన. అటువంటి కృప దేవుడు మీకు మెండుగా దయచేయను గాక. గాడ్ బ్లెస్ యూ.